తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికూడలి దేవాంశ పుష్కర ఘాట్లో మన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ ఘాట్లో గోదావరి నీటిని నెత్తిన చల్లుకుని అనంతరం మునికూడలి ఉమా పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతులను దర్శించుకుని అనంతరం రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ ఎంతో వైభవపేతంగా ఎంతో భక్తిగా మహాశివరాత్రి ఉత్సవాలను కొనియాడుతున్న మునికూడలి గ్రామ ప్రజలకు నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన మునికూడలిలో కొలువైన శివపార్వతులను స్ఫటికలింగమును దర్శించుకోవటం ఆనందదాయకమని తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను మునికూడలోని శివకేశవుల ఆలయం దగ్గర ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజుని అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా కణుకూరులో 10,000 మందికి అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నారో ఆ శివాలయాల్లో కూడా దాదాపుగా ఇంకో 10,000 మందికి, అంటే పూతికుంట, గుర్రబంద, ఇలాగ ఏవైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో అక్కడ మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఎవరైతే ఇన్ఛార్జి సుధుందో తన ఆధ్వర్యంలో మొత్తం ఏజెన్సీ గ్రామాలన్నింటిలో కూడా శివాలయాలు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మునికూడల గ్రామంలో కూడా మన సునీత గారు ఆధ్వర్యంలోని, అలాగే అక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మన బాలయోగి గారు లాంటి వారి ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ మధ్యకాలంలో మీకు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా ఊళ్ళమ్మ గుడికి ₹10,00,000 వెండి కవచానికి, వెండి కిరీటానికి ఇస్తున్నాను. అలాగే 7 గ్రామాల్లో ₹7,00,000 ఒక్కొక్క ఆలయానికి ₹1,00,000 చొప్పున విరాళం ఇవ్వడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకించి కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి ₹1,00,000 విరాళం ఇచ్చాను నేను. ఇలాగ ₹18,00,000 దాకా ఈ సీతానగరం బెల్ట్లో ఇప్పుడు దాకా విరాళం ఇవ్వడం జరిగింది. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి, అలాగే మా నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, మా మాధవ్ గారు, పివిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, పిక్కి నాగేంద్ర, వీరందరూ ఆధ్వర్యంలో మేమంతా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా అన్ని మతాలని కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదని, అన్ని మతాలు కలిసిన పార్టీ అని చెప్పిన స్ఫూర్తితోటి, మానవత్వం యొక్క స్ఫూర్తితోటి మేము పనిచేస్తూ మనం అందరం భారతీయులుగా గుర్తించి అందరి శ్రేయస్సు కోసం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలైన దైవ కార్యక్రమాలు, మానవతానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మన మునికూడల ప్రజలకి, మా గోకవరం మండలం చుట్టుపక్కల గ్రామాలకి, చుట్టుపక్కల మండలాలకి, మా గోదావరి జిల్లాల వాళ్ళకి, అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతీయులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ కూడా, ప్రపంచ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు కంబాల్సిన అవసరం. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. స్థానిక గ్రామస్తుడిని ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహానుభావులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారిని ఈరోజు మా మునుకోటమి అనగా మునుకోడల గ్రామం ఈ పుణ్యస్థలానికి మీరు రండి సార్, ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడండి, మా శివాన్ని దర్శించండి, మా విష్ణాలయం సందర్శించండి, మా అమ్మవారి ఆలయాన్ని చూడండి అని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన రావడం, అలాగే అమ్మవారికి మొదటి విడతగా ఈ యొక్క సీతానగరం మండలంలో దాదాపు ఇప్పటి వరకు ₹18,00,000 ఇచ్చున్నాను. మరి అమ్మవారికి కూడా మొదటి విడతగా ₹1,00,000 ఇస్తున్నానని చెప్పారండి. అది మొదటి విడత అని చెప్పేసి అన్నారండి. అలాగే ఆయన చేసే కార్యక్రమాలకి నేను అభిమానినై అక్కడ మా చుట్టాలు దాసరివారు నన్ను పరిచయం చేస్తే ఆయనతో ఆ రోజు వెళ్ళినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన చేతికి ఎంత అమౌంట్ వస్తుందో కూడా తెలియదండి. ఆ రోజు లెక్కలేదు, అసలు ఆయన చెప్పలేదు. నేను చూస్తూ ఉండిపోయాను. గత 18 నెలలుగా 18 నెలలు ఆయనతో పాటు తిరిగి తర్వాత నాకున్న ఆర్థిక పరిస్థితులు కొంచెం ఆగవలసి వచ్చింది. ఆ టైంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ గుడి ఉందంటే గుడి దగ్గరికి వెళ్ళడం, ₹1,00,000 అంటే ₹1,00,000, ₹2,00,000 అంటే ₹2,00,000 నేను చూసిన కళ్ళు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అసలు ఇప్పటికీ చాలామంది కోటేశ్వర్లు ఉన్నారు, కానీ అలా ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరు లేరండి. అది చూసిన తర్వాత ఆయనకి ఈ రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ రాజకీయ నాయకులు ఎవరో కంబాల శ్రీనివాస్ గారు వస్తున్నారు, ఈయన రాజకీయంలోకి వస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటుంటూ అప్పుడు కొంతమంది అన్నయ్య లాంటి వాళ్ళు సలహా ఇచ్చి మీకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలంటే హిందూ ధర్మానికి అన్నీ
ధర్మంగా వెళ్ళే పార్టీ ఏదైనా ఉందంటే అన్ని విధాలుగాను ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి 10,000 మంది జనంతో భారతీయ జనతా పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ ఎక్కడ గుడి అంటే అక్కడికి వెళ్ళి గుడి కడుతున్నారా నేనేం చేయను, మీరు ఆరోగ్యం బాగాలేదా నేనేం చేయను, మీరు హాస్పిటల్లో ఉన్నారా నేనేం చేయను అనే వ్యక్తి అనేటువంటి ఒక మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కంబాల శ్రీనివాస్ గారు మాత్రమే. అనేక మందికి అనేక కార్యక్రమాలు, అలాగే ఆడపడుచులకి బంగారు రూపులు, మరి ప్రతి ఇంట పట్టుచీర అనేది అసలు ఎవరు అలాంటి సంకల్పం రావడమే నిజంగా కూడా. ఎందుకంటే పట్టుచీర, పసుపు కుంకుమ ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టం. అందుకే ఈ రోజంతా కూడా ఆడవాళ్ళందరూ అభిమానులు అయిపోయారు ఆయనకి. మనస వాచ కర్మన ఈ పుణ్యస్థలం నుంచి చెప్తున్నాం, ఈ పుణ్యస్థలం డెవలప్ అవ్వాలి. కంబాల శ్రీని గారు వారి ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, జై కంబాల. నా పేరు సునీత, మాది మునుకోడలి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కంబాల శ్రీనివాస్ గారు రామసేన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు మా ఊరు రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం ఇది. భక్తులు కూడా చాలా విపరీతంగా వచ్చారు. ఊరి పేరు చెప్పండి. మా మునుకోడలి భక్తులు ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివుని విష్ణుమూర్తిని దర్శించుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు ఈరోజు మాకు మా దుర్గాదేవి ఆలయానికి నిర్మాణానికి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం కూడా జరిగింది. మా మొదటి విడతగా మా కమిటీ తరఫు నుంచి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన రావడంతోనే ఇక్కడ చాలామంది ఎదురెళ్ళి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ కాళ్ళకి దండం పెడుతూ చాలామంది అంత అభిమానం చూరగొన్నారు. ఆయన ఇంత తక్కువ టైంలో ఇక్కడ మా ఊర్లో ప్రొద్దటి నుంచి తిరుగుతున్న ఎంతమంది ఈయనకి తెలుసా అనిపించింది నాకైతే. కాళ్ళకి పెట్టేస్తున్నారు ధనం వచ్చి అందరూ కూడా. పిల్లలైతే సార్ అని వదలలేదు ఎవరు కూడా. చాలా సంతోషకరమైన విషయం. ఆయన రావడం వల్ల మా ఊర్లో మేమంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఆయన ముందు మా ఊరి అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. మహాశివరాత్రి సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులైన గౌరవనీయులు కంబాల శ్రీనివాసరావు గారు మునికూడలిలో ఎవరైతే ఈ ప్రముఖ వ్యక్తులు అందరూ ఉన్నారో, సునీత గారు మిగతా అందరూ కూడా ఆయన్ని శివరాత్రి సందర్భంగా ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తే ఈ రోజున శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మునికూడలి గ్రామంలో ఉన్న అమ్మవారికి 1,00,000 రూపాయల విరాళం శ్రీనివాసరావు గారు ప్రకటించారు. ఆ టెంపుల్కి సీతానగరం మండలంలో ఇప్పటికే ఆయన సేవా కార్యక్రమం ఉద్యోగం చేశారు. సీతానగరానికి మా ఊళ్ళమ్మ తల్లి జాతర నిమిత్తం 10 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే మండలంలో ఉన్న చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ దేవాలయాలకి ప్రతి దేవాలయానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇప్పటికీ 8 దేవాలయాలకు విరాళం ప్రకటించి ఉన్నారు. ఇప్పటికి మొత్తం 18 లక్షల రూపాయలు సీతానగరం మండలానికి ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ మహాశివుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన 1,00,000 రూపాయలు విరాళం ప్రకటిస్తే 10 లక్షల రూపాయలు అమ్మవారు గోకవరం దేవీచౌక్ అమ్మవారు ఇస్తుందని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఇప్పుడు శ్రీనివాసరావు చెప్పక తప్పదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఎంతోమంది సంపాదించుకున్న ఈ రోజుల్లో ఎవరు కూడా ఇవ్వలేనంత దాతృత్వం ప్రకటిస్తూ దేవాలయాలకైతేనేమి బీద సాధనకైతేనేమి ఎన్నో సందర్భాల్లో ఆయన చేయత్నిస్తున్నారు. చదువుకునే విద్యార్థులకు చేయత్నిస్తున్నారు. వితంతువులకు, వికలాంగులకు ఆయన గోకవరం మండలంలో రమారమి 300 గ్రామాలకి 300 కుటుంబాలకి ప్రతి నెల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలు మా సీతానగరం మండలంలో కూడా విస్తృతపరచాలని శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.